దేవుడు ఈరోజు ఆయన ఎంతగా శ్రమపడ్డారో మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మన జీవితంలో మనము ఏనాడు కూడాను శ్రమల్ని అనుభవించినా కూడాను వాటిని తృణీకరించాం. కానీ యేసు ప్రభువు వారు ఎందుకంటే మన కోసం ఆయన సిలువలు అన్నీ కూడాను ఆయన భరించారు. కొరడాలతో కొట్టిన, ముండ్ల కిరీటం పెట్టిన, పిడిగుద్దులు గుద్దిన, ఉమ్ము వేసిన ప్రతిదీ కూడాను ఆయన మన కోసం భరించాడు. మన పాపాల నిమిత్తం ఆయన ఆ యొక్క సిలువలో మరణించి తన రక్తాన్ని చిందించారు. మరి అలాంటి దేవుడిని కలిగిన మనం ఎంతో ధన్యులము. ఈరోజు ఆ సిలువలో ఆయన పలికిన మాటలు 7 మాటలు కూడాను ఎంతో అమూల్యమైనవి, ఎంతో విలువైనవి. మరి మనమందరం కూడాను మరి ఎల్లుండి పునరుత్థాన దినాన్ని, మరి ఈస్టర్ పండుగను కూడాను మనము కొనియాడబడుతున్నాం. మరి ఈరోజు 3వ మాటగా పాస్టర్ గారు నాకు చెప్పమన్నారు. ఎందుకంటే మనము 7 మాటలు కూడాను అలాగా ఒక్కరే చెప్పడం కష్టం కాబట్టి ఒక్కొక్కరం కూడాను వాటిని పంచుకోవాలని ఈ 3వ మాటగా మనము చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 మాటలు మనము చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినడు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనను. ఇక్కడ తల్లి, కుమారుడు, యేసు ప్రభువు తల్లి, యేసు ప్రభువు ఆ సిలువలో ఆ యొక్క బాధలు అనుభవించి తన తల్లితో చెప్తున్న మాట, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. తాను వెళ్ళిపోతూ కూడాను తన తల్లిని మర్చిపోకుండా తన శిష్యుడైన ఆ యోహానుకి అప్పగించిన విధానం ఎంతో గొప్పది. యేసు ప్రభువు వారు ప్రేమించిన శిష్యుల్లో పేతురు, యాకోబు, యోహాను చాలా మిక్కులు. మరి అందుకే యోహాను కూడాను ఆ ప్రకటన గ్రంథం రాయించబడింది. యోహాను చేత ప్రకటన గ్రంథం రాయించబడింది. మరి శిష్యుల్లో అందరూ కూడాను యేసు మాటలు, యేసు యొక్క సూచనలు, యేసు యొక్క ప్రతి ప్రవచనాలు కూడాను వాళ్ళు దగ్గరుండి చూశారు. చూసి ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు దగ్గరుండి చూసి వారు కూడాను వాటిలో కొన్ని అనేక మందికి చూపించారు, బాగు చేశారు. మరి ఈ బాధ్యత యేసు ప్రభువు వారు తన తల్లికి, తన కుమారుడికి అప్పగించిన బాధ్యత ఎంతో విలువైంది. ఎందుకంటే తాను వెళ్ళిపోతున్నాడు పరలోకానికి. ఆయన వెళ్ళిపోతుండగా ముందుగా ఆ తల్లికి కుమారుడిని అప్పగించారు. మరి కుమారుడికి తల్లిని కూడా అప్పగించి బాధ్యతను నెరవేర్చుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, మనము కూడాను ఈ లోకంలో జీవించేటప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రులు ప్రేమించడం, తల్లిదండ్రులు గౌరవించడం, వాళ్ళకి విధేయత చూపించడం, ఇవన్నీ కూడాను ఆయన ద్వారా మనము నేర్చుకున్నవే. ఆయన మనకేంటంటే ప్రతిదీ కూడాను నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్లుగా శత్రువుల్ని ప్రేమించి వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నాడు, వాళ్ళని క్షమించమన్నాడు. క్షమాగుణము చాలామంది తక్కువగా ఉంటుంది. కానీ యేసు ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఆ క్షమాగుణం ఉంటుంది. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించబట్టే ఈరోజు మనము ఈ సంఘంలో ఆ యొక్క గుడ్ ఫ్రైడే అని, ఈ శుభ శుక్రవారాన్ని, మంచి శుక్రవారాన్ని మనము కొనియాడుతున్నాం. ఎందుకంటే ఎంతమందికి ఈ భాగ్యము లేదు. చాలామంది ఈ దినాన్ని చూడలేని ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు ప్రత్యేకంగా మనల్ని ప్రేమించబట్టే నా బిడ్డలారా, మీరందరూ కూడా ఈరోజు ఇదిగో ఆ లవ్ అండ్ గ్రేస్ చర్చికి వెళ్ళి ఆ దేవుని యొక్క మాటలు విని మీరు ఇంకా బలపడి స్థిరపడి దేవుల్లో నడవాలని కోరుకుంటాను అన్నట్లు దేవుడు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు.
కాబట్టి ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ దేవుని యందు నిలకడగా ఉండి విశ్వాసంలో స్థిరంగా ఉండి విశ్వాసంలో కొనసాగిస్తూ యేసు ప్రభుని మనము సంపూర్ణంగా ఆయనందు విశ్వాసం ఉంచితే కానీ విశ్వాసం లేనిది దేవునికి ఇష్టమైనట అసాధ్యమని దేవుని వాక్యమే చెప్తుంది. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ బాధ్యత యేసు ప్రభు వారు ఇక్కడ మనకి చూపించారు. ఆ యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 చదివితే అక్కడ యేసు ప్రభు వారు ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని ఒకరికొకరికి అప్పగించుట మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ బాప్తిసం ద్వారా ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెలుగా మనము తీర్చబడ్డాం. మనము కూడా ఆయన బిడ్డలం కాబట్టి ఆయన కూడా మనల్ని ఏంటంటే ఇదిగో నేను వెళ్ళుచున్నాను, మరలా తిరిగి వస్తాను, మీకోసం నేను అక్కడ పరలోకములో స్థలాలు సిద్ధం చేస్తున్నాను. అక్కడ ఏంటంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు, ఏమీ ఉండదు. ఎప్పుడు నిత్యము స్తుతిగానాలతో దేవుణ్ణి ఆ యొక్క పరిశుద్ధులందరూ కూడా స్తుతిస్తూ ఉంటే అందులో ఉన్న ఆనందము ఎంతో గొప్పదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ దినము, ఈ శుభ శుక్రవారాన్ని మనము కొనియాడుతున్నాము. ఈ శుభ శుక్రవారంలో దేవుడు మనకిచ్చిన యొక్క సందేశాలన్నీ కూడా మనము హృదయంలో దాచుకోవాలి. విని విడిచిపెట్టడం కాదు, ఏదో వచ్చాము, విన్నాము, వెళ్ళాము కాదు. కానీ ఇప్పుడు పాషమ్మ గారు, మరి తమ్ముడు, నేను నాలాంటి వాళ్ళు చెప్తాను. కానీ మీరు హృదయపూర్వకంగా మీ మనసు ఇక్కడ పెట్టి ఏం చెప్తున్నారో అది మన హృదయంలో దాచుకోవాలి, తలంచుకోవాలి, తలపోసుకోవాలి. ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోవడం కాదు. కానీ దేవుడు ఆ తల్లిని, కుమారుని ఎలాగైతే బాధ్యతగా అప్పచెప్తున్నారో ఆ అప్పచెప్పడం అనే బాధ్యతను మనము కూడాను ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత అంటే చాలా విలువైనది. ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉంటాయి, అది తల్లిదండ్రులకు ఉంటుంది, పిల్లలకి ఉంటుంది. కానీ ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. అలాంటప్పుడు ఆ కుటుంబం చక్కగా నడుస్తుంది. అలాగే యేసు ప్రభువులో మనం జీవించేటప్పుడు కూడాను కొన్ని బాధ్యతలు ఉంటాయి. సండే, ఆదివారం వేసారు కంపల్సరిగా చర్చికి రావాలి. ఎన్ని పనులున్నా కూడాను పక్కన పెట్టాలి. ఎందుకంటే పనులు ఎప్పుడూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆరాధన ఒక ఆదివారం పోతే మనము మరలా దాన్ని సంపాదించుకోలేము. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారని చెప్తున్నాడు. అలా విశ్వాసం ఉంచి, నమ్మికుంచి ఆయన ఏది అడిగినా కూడాను ఆయన నేను ఇస్తానని చెప్తున్నాడు. యోహాను సువార్తలోనే ఆయన చెప్తున్నాడు. ఆ 15వ అధ్యాయంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు. గ్యారెంటీ. మనుషులైతే వాగ్దానం చేస్తారు, కానీ ఏమాత్రం కూడాను నెరవేర్చలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం. ఆడు మాట ఇచ్చాడు నాకు, అయ్యో ఏంటి ఇలా చేశాడు అని అంటాం. కానీ ఆయన మాట ఇచ్చిన దేవుడు, మరి ఆ దొంగకి పశ్చాత్తాపడితే నేడు నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావని అక్కడికక్కడే ఆయన చెప్పాడు. ఎవరు చెప్తారు అలాగా? దొంగను ఎవరైనా ప్రేమిస్తారా? దొంగను ఎవరైనా పరలోకాన్ని తీసుకెళ్తారా? కానీ యేసు ప్రభువారు క్షమించే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడని ఆయన చెప్తున్నాడు. ఆయన లేఖనాలే చెప్తున్నాయి, ఆయన పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ మనకు వచ్చిందని మనం ఏమి కూడా దాన్ని తోలనాడకూడదు. ఉచితంగా ఇచ్చాడు దేవుడు, అంతేగాని డబ్బుతోనో దేనితోనో మనకి ఇవ్వలేదు. ఎక్కడో కొనుక్కుంటే దొరకదు కూడా రక్షణ. ఆయన యందే మనకు రక్షణ. ఎందుకంటే అన్ని నామముల కంటే ఆయన నామం ఎంతో పరిశుద్ధమైనది, విలువైనది. మరలాంటి దేవుడు ఈరోజు మనకి ఈ యొక్క లేఖనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి బాధ్యతగా మన జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు చేయాలి. అందులో యేసు ప్రభువు మనకి ఏమి చెప్పాడు, ఏ పని చేయమన్నాడు, రక్షణను కాపాడుకోమన్నాడు. అందుకు తగినగా మనకి ప్రార్థన జీవితాన్ని కూడా ఇచ్చాడు. ఆ ప్రార్థన ద్వారా మనము ప్రతిదీ కూడాను నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలని దేవుడు మనకు ఈరోజు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన బాధలు, సిలువలో ఆయన అనుభవించిన ఆ యొక్క కఠోరమైన బాధల్ని మనం జ్ఞానం చేసుకుంటూ, ప్రభువా నువ్వు ఎటువంటి శ్రమ ఇచ్చినా,
నీకోసం నేను జీవిస్తాను, నీకోసం నేను నిలబడతాను ప్రభు అని మనం ఎప్పుడైతే మనం వాగ్దానం చేస్తామో ఆయన ద్వారా మనము ప్రతిదీ కూడాను పొందుకోవడానికి దేవుడు మనకి ఒక మార్గాన్ని సరళం చేస్తాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ లోకములు ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే. ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఎందును బట్టి ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన కుమారులు కుమార్తెలుగా మనల్ని ఆయన తీర్చిదిద్దాడు కాబట్టి ఆయన తప్పకుండా మనకి రక్షణ కల్పిస్తాడు. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. నిన్ను వేడువను ఎడబాయనని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ కూడా నీకు కంటికి రెప్పలా నేను కాపాడుతానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, ఈ బాధ్యత అనే ఈ రెస్పాన్సిబిలిటీ అనే ఈ యొక్క మాటను మరి దేవుడు ఈ మూడవ మాటగా తన తల్లికి కుమారుడికి చెప్పి బాధ్యతలు అప్పగించాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడాను దేవుడిచ్చిన ఆ యొక్క బాధ్యతను ఈ లోకంలో జీవించినంత వరకు కూడాను మనము నెరవేరుస్తామని దేవునికి వాగ్దానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన.